నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. జంజీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయిందని వైసీపీ చేస్తున్నటువంటి ఒక విస్తృత ప్రచారము. ఇది అంటారు చూడు, వినాశకాలి విపరీత బుద్ధి అని. అట్లాంటి పరిస్థితులు దాపరించిపోయామో ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే అసలు జంజీ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ డిఎస్సి రిక్రూట్మెంట్ మీద చేస్తున్నటువంటి ఉద్యమానికి అసలు ఎక్కడ జీరో ఇది కూడా కంపారిజేషన్ కూడా లేదు. ఆ పోలికే లేదు. 0% పోలిక కూడా ఎక్కడా లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు పెద్ద ఎత్తున నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించి, ఆ నిర్లక్ష్యానికి సంబంధించి దేశంలో ఉన్నటువంటి నలుమూలల ప్రాంతం నుంచి చాలామంది యువత, చదువుకున్నటువంటి యువత ఢిల్లీ జంతర్ మంతర్కి వచ్చారు. దేశంలో నలుమూలల ప్రాంతాల నుంచి, బస్సు రవాణా సౌకర్యాలు సరిగ్గా లేని ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితులు. ఛార్జీకి డబ్బులు లేకపోతే కుటుంబ సభ్యుల దగ్గర నుంచో, స్నేహితుల దగ్గర నుంచి, ఇంకెవరి దగ్గర నుంచో తీసుకొని తెచ్చుకున్నటువంటి విద్యార్థులు ఈరోజు ఢిల్లీ జంతర్ మంతర్కి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఈ దేశం యొక్క వెన్నుముక్క యువత కాబట్టి, జరుగుతున్న నష్టాన్ని ప్రశ్నించాల్సింది వాళ్ళు కాబట్టి, ఆ తప్పును నిలదీయాల్సింది వాళ్ళు కాబట్టి ఈ దేశ రాజధాని ఢిల్లీకి వచ్చారు, హస్తినాకు వచ్చారు. అక్కడ రోజుల తరబడి ఉన్నారు. ఎండ, వాన, చలి, గిల్లి, తిండి తిప్పలన్నీ మానేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. రక్తాలు వచ్చేదాకా, ఒళ్ళు చీరిపోయిన దెబ్బలు తిన్నారు. దేనికోసం? ఈ దేశం కోసం. ఈ దేశం యొక్క ఇది వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్నారు. దేనికోసం? అవినీతిని, జరిగినటువంటి అవినీతి చాలా క్లియర్గా కళ్ళకు కనపడుతుంది. 20 మంది పిల్లలు చనిపోయారు. పక్కా ఆధారాలతో పాటు కంటికి కనపడుతూ ఉంది. కాబట్టి ఈరోజు వాళ్ళు అక్కడికి వచ్చి కూర్చున్నారు. వాళ్ళ డిమాండ్ని ఫిల్ చేసే వరకు అక్కడి నుంచి కదలలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అర్ధరాత్రి దేశ ప్రధాని 3 రోజులు 4 రోజులు వీడియో కూడా సొంతంగా ఆయనే సెల్ఫీ వీడియో తీసుకుని పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అవినీతిని ప్రశ్నించడం, పారదోలటం. మరి డిఎస్సికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 1.5 ఇయర్ అయిపోయింది. డిఎస్సి రిక్రూట్మెంట్ కూడా అయిపోయింది. అప్పటి నుంచి డిఎస్సికి ముందు కేసులు వేశారు. పెద్ద ఎత్తున హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేసులు వేశారు. డిఎస్సిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. డిఎస్సిని ఎలాగైనా సరే ఫిల్ చేసింది ప్రభుత్వం. డిఎస్సిలో నియామకాలు పూర్తయిపోయాయి. ప్రశాంతంగా 1.5 ఇయర్ నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. జీతాలు కూడా తీసుకుంటున్నారు. స్కూల్స్ డెవలప్ చేసుకుంటున్నారు. అయిపోయింది. ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి టీము రాజీనామా చేయాలి అని నిరాహార దీక్షలు చేస్తున్నారు, లేదా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు? ఇప్పుడెందుకు డిఎస్సి పైన అక్రమాలని చెప్తూ ఉన్నారు? ఇప్పుడెందుకు వయసు మళ్ళినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ముసలాముతగా అంతా కూడా వచ్చి ఆ శిబిరాల్లో చేరి మేము డిఎస్సీలు అని, మేము జంజీలు అని చెప్పుకుంటున్నారు? వయసు మురళిపోయినటువంటి ముసలి వాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు జంజీల. అసలు దేశ రాజధానిలో జరిగినటువంటి ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సిలో జరిగినటువంటి అవినీతి పోరాటం అని చెప్తున్నటువంటి ఉద్యమానికి అసలు ఎక్కడైనా కంపారిజేషన్ ఉందా? సంబంధం ఉందా? ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఎక్కడైనా దానికి దీనికి పోలిక ఉందా? ఎందుకు ఇలాగా అంటే, ప్రజల్ని తప్పుదా పడించడం. హైకోర్టులో డిఎస్సి దానికి సంబంధించి ఒక పిటిషన్ వేశారు. ఆధారాలు లేకుండా పిటిషన్ వేస్తే అది ఫస్ట్ రోజే డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిపోయినటువంటి దానికోసం రోడ్డెక్కి నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేసి గందరగోళాలు సృష్టిస్తే అబద్ధాలు నిజాలు అవుతాయా? కాదు కదా. కనీసం ప్రజలు నమ్మాలంటే ఆరోపణలు కాకుండా వాస్తవాలైతే ఉండాలిగా. ఒక్క ఎవిడెన్స్ చూపించాలి కదా. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో అవినీతి జరిగింది, డిఎస్సిని
ఇలా అంటే రకరకాలుగా డిఎస్సి అభ్యర్థుల్ని ప్రకటించేశారు, లేదంటే జీవోలో చాలా అవకతవకలు ఉన్నాయి. ఇలాంటివన్నీ చెప్పాలంటే ఆ జీవో ఏంటి, ఆ జీవోలో జరిగినటువంటి అవకతవకలు ఏంటి, ముందు ఇచ్చిన జీవో ఏంటి, తర్వాత ముందు డిఎస్సి ఎగ్జామ్ అప్పుడు ఇచ్చి డిఎస్సి జీవో ఏంటి, తర్వాత ఇచ్చిన జీవోలు ఏంటి, ఇవన్నీ కూడా పరిశీలించాలి కదా. తర్వాత కదా కోర్టుకు వెళ్ళాలి. సరే, కోర్టులోనే మొదటి రోజే డిస్మిస్ అయినటువంటి ఒక అంశాన్ని లీగల్గా ఇది వేస్ట్ అని చెత్తబొట్లో పడేసినటువంటి ఒక అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం, ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టే ఇది ఎలిజిబుల్ కాదు, ఈ పిటిషన్ వాల్యుబుల్ కాదు, అసలు ఈ వాదనలో అర్థమే లేదు, దీనికి ఆధారాలు లేవని చెప్పి పక్కన పడేసిన ఒక అంశాన్ని తీరా తీసుకొచ్చి ప్రజా జీవనంలో ఇది వాస్తవం ఎలా ప్రూవ్ చేస్తారు? ఏదైనా ఒక ఆధారం కోర్టుకి వెళ్ళినప్పుడు ఒక ఆధారాన్ని కదా కోర్టు తీసుకుని పరిశీలించి ఎస్ ఎగ్జాక్ట్గా అవినీతి జరిగింది, తప్పు జరిగిందని చెప్తుంది. మరి ఆ అవినీతి తప్పుని చెప్పలేదు కదా హైకోర్టు. మరి ఇప్పుడు హైకోర్టులో అప్పీల్ కానిది, హైకోర్టు తీసుకున్నటువంటి పిటిషను, హైకోర్టు కొట్టిపాడేసి డిస్మిస్ చేసినటువంటి పిటిషను ప్రజా సమక్షంలో మనం టెంటేసుకుంటే వాస్తవం అయిపోతుందా? కానీ కాదు. ఎందుకో కాదు అంటే ఇది ఏది కూడా నిజం కాదు, అక్కడ వాళ్ళు ఏది కూడా నిజము అని చెప్పే విధంగా ఏది కూడా అక్కడ ప్రొటెక్షన్ చేయట్లేదు. జంజీ మేము కాక్రోచ్లమి, మేము బుద్ధింకలమి అని చెప్తూ ఏం చేస్తున్నారంటే వయసు మళ్ళినటువంటి రాజకీయ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆ శిబిరాల్లో వేసి ఆ శిబిరాల దగ్గర రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి గందరగోళానికి మాత్రం సృష్టిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తున్నారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఎందుకు ఇది చేస్తున్నారు అంటే ఇది కేవలం రాజకీయ స్వప్రయోజనం కోసం. డిఎస్సిలో అక్రమాలు జరిగాయంట, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి నేతలు ప్రశ్నిస్తుంటే వాళ్ళని టీడీపీ వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారంట. వాళ్ళని నిజం మాట్లాడితే ఈ దేశంలో తప్ప అనేటువంటి ఒక అబద్ధాన్ని ప్రజల మధ్యలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, అమాయక ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం మాత్రం చాలా పుష్కలంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడో చోట టెంట్ వేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి కవిస్తే ఎవడో ఒకటి రెచ్చిపోతాడు, ఆ టెంట్ దగ్గర వివాదం అవుతుంది, 10 మంది 100 మంది పోగొడతారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీడియాలో పెద్ద ఎత్తున హడావిడి లైవ్లు డిబేట్స్ అంతా స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు వైఎస్ఆర్సీపీ శాంతియుతంగా డిఎస్సి అవకతవకలపై చేస్తున్న నిరసన శిబిరంపై టీడీపీ నేతల దాష్టికం, దాడి అనేది ఒక పెద్ద హెడ్లైన్ వేసి హడావుడి జరుగుతాయి కొన్ని మీడియా ఛానల్స్లో. దానికోసం చేస్తున్నటువంటి ఒక చీప్ ట్రిక్ తప్ప ఇది వాస్తవం కాదు. హైకోర్టు దీన్ని డిస్మిస్ చేసినటువంటి అంశము. డిఎస్సిలో అవినీతి జరిగితే హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ ద్వారా సంబంధించిన ఆధారాలు సబ్మిట్ చేస్తుంటే ఆ పిటిషన్ని విచారణకు తీసుకుని ఉంటే, పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉండుంటే అది వేరు. హైకోర్టు కూడా తీసుకున్నటువంటి పిటిషను, డిస్మిస్ చేసిన పిటిషను ప్రజాస్వామ్యంలో ప్రజా కోర్టులో ఎలా నిజమని నిరూపిస్తారు? కనీసం ఆధారమైనా లేకుండా ఎలా నిజమని నిరూపిస్తారు? ఇది వైఎస్ఆర్సీపీ నేతలు ఒకసారి పరిశీలించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకుని ఒకసారి మనం ఏం చేస్తున్నాం పరిశీలించుకోవాలి. ప్లస్ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి జంజీ యువతను మాత్రం దయచేసి మీ రాజకీయాల కోసం అవమానపరచొద్దు. ఎందుకంటే వాళ్ళని వెనక్కలాగొద్దు. వాళ్ళు ఈరోజు ఈ దేశానికి ఒక వెన్నుముక్కలా నిలబడబోతున్నారు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని రాజీనామా చేయించి ఒక కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. అలాంటి వాళ్ళని దయచేసి వెనకలాగొద్దు మీ రాజకీయాల కోసం. థ్యాంక్ యూ. ఇప్పుడే C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.